ట్రెండింగ్ గుణ ఛానల్కు స్వాగతం. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి మంచి విషయాలను వినండి. అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. 18 సంవత్సరాలు వయసు వచ్చిందంటే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చదువు గురించి మంచి మనము ఒక పునాది అనేది వేసుకోవాలన్నమాట. చదువు అంటే జీవితానికి ఒక పెద్ద పునాది. ఇప్పుడు మనం ఇల్లు నిర్మించాలంటే పునాది అనేది బాగా గట్టిగా వేయాలన్నమాట. పునాది అనేది సరిగా మనం వేయలేదనుకోండి, ఏమవుతుంది, కొన్ని కొన్ని నెలలకు కావచ్చు, కొన్ని సంవత్సరాలకు కావచ్చు, ఇల్లు అనేది పడిపోతుందన్నమాట. గాలి వర్షము ఇలా ఏమైనా వచ్చినప్పుడు అది కూలిపోయేటువంటి అవకాశము ఉంటుంది. మనం ఇల్లు కట్టాలంటే పునాది అనేది బాగా వేయాలన్నమాట. మంచి ఇసుక, సిమెంటు, రాళ్ళు అలా మంచి బలంగా దాన్ని కట్టాలి. పునాది అనేది గట్టిగా కడితేనే ఇల్లు అనేది దానిపై నిర్మించిన మనకు కొన్ని సంవత్సరాల వరకు బాగుంటుంది. అలాగా మనకు ఒక వయసు అంటూ వచ్చిందంటే మనం ఏం చేయాలి? 18 సంవత్సరాలు వయసు అంటే ఈ వయసు వచ్చిందంటే మనము చదువులో అనేది ఏమిటి, ఇప్పుడు మనకు 1 నుంచి 5 వరకు అదొక బాల్యం అన్నమాట. 5 నుంచి 10 వరకు అలా అమ్మ నాన్న వాళ్ళు చదివిస్తూ ఉంటారు. హ్యాపీగా చదువుతూ ముందుకు దూసుకు వెళ్తూ ఉంటాము. అదేవిధంగానే 10th అయిపోతుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా ఆడుతూ పాడుతూ సరదాగా అయిపోతుంది. ఇంటర్ అయిపోయిందంటే మనకు ఏమవుతుంది? ఇంటర్ అయిపోయిందంటే జీవితం పైన ఒక పునాది అనేది మనము గట్టిగా వేసుకోవాలి. అప్పుడు 18 సంవత్సరాలు దాటిందంటే గట్టిగా పునాది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ వయసులో ఉన్నప్పుడు మనము గట్టిగా నిలబడి కష్టపడి సక్సెస్ అనేది పొందితేనే జీవితాంతం నువ్వు సుఖంగా ఉండగలవు అన్నమాట. అవునా లేదా ఫ్రెండ్స్? మొత్తం జీవితానికి దారి అనేది చూపిస్తుందన్నమాట ఈ పునాది అనేది. ఇప్పుడు మనం చదివేటువంటి టైంలో కావచ్చు, మార్కుల కంటే నైపుణ్యాలు ముఖ్యమన్నమాట. మార్కులు అవసరం, కానీ నైపుణ్యాలు అంటే స్కిల్స్ లేకుంటే ముందుకనేది వెళ్ళలేం. కంప్యూటరు, ఇంగ్లీషు, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగానే సహాయ విలువ ఇప్పుడే తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు టైం వేస్ట్ చేసేటువంటి పనులు మనము చేయకూడదు. భవిష్యత్తులో పశ్చాత్తాపం తప్పదు. ఇప్పుడు మనం టైం అనేది వేస్ట్ చేసినాం అనుకోండి ఈ వయసులోన, ముందు మన భవిష్యత్తులో మనం బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వయసులో ఏం చేయాలి, ఏం సాధించాలి, ఎలా చదవాలి, ఎలా మంచి జాబ్ కొట్టాలి, అట్లా ఇవన్నీ కూడా మనం కరెక్ట్ టయానికి మనము సెట్ చేసుకున్నాం అనుకోండి లైఫ్, మనము ముందు జీవితంలో సుఖం అనేది అనుభవిస్తారు. అవునా లేదా ఫ్రెండ్స్? అదేవిధంగానే ఓటమికి భయపడకుండా మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఓడిపోవడం తప్పు కాదు, అది ఒక పాఠంలా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనము ఒక తరగతిని చదువుకుంటూ ఉంటాము. ఆ తరగతిలో మనకు మార్కులు అనేవి తక్కువగా వచ్చింటాయి. మనం ఫెయిల్ అయితే అవ్వలేదు. బట్ ఏమంటే కొన్ని వేరే పక్కన వాళ్ళకంటే కొన్ని మనకు 2-3 మార్కులు డిస్టెన్స్ తక్కువగానే వచ్చింటుంది. అతనికి అలా వచ్చాయి, నేను చదివినా నాకు రాలేదే అనే ఫీలింగ్ ఉండకూడదు. అలాంటి సందర్భంలో మనం ఫెయిల్ అవుతాం, అయినా కూడాను మనము నిరుత్సాహం అనేది పడకూడదు. ఓడిపోకుండా ఏం చేయాలి? మనం చదువు అనేది ఒక ధ్యేయంగా తీసుకొని చదువుతూ అలా ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. అలా మనం ఓడిపోయామే, నాకు తక్కువగా మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చాయి అనే నిరుత్సాహం అనేది మనము చెందకూడదు అన్నమాట. గట్టిగా చదవాలి, ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం అనేది చేస్తూ అలా ముందుకు వెళ్ళాలి. అది ఓడిపోవడము తప్పు కాదు, అది ఒక పాఠం. ప్రయత్నం ఆపితేనే నిజమైనటువంటి ఓటమి మనము ఎదురు చూస్తాము. అవునా లేదా ఫ్రెండ్స్? ఓటమికి ఎప్పుడే కానీ భయపడకూడదు, ఓటమికి ఎదురు వెళ్ళాలన్నమాట.
అదే విధంగానే ఇతరులతో మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా అట్లా పోల్చుకోకూడదనమాట. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఇప్పుడు మనకి చేతికి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు ఒక సరి సమానంగా ఉంటాయా? బ్రొటన వేలు ఎలా ఉంటుంది? చూడండి, 5 రకాల 5 వేళ్ళు ఉంటే 5 రకాలు ఉన్నాయి. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, దానికన్నా పొడుగ్గా ఒకటి ఉంటుంది. అలా చూడండి, మన ఒక్కొక్కరి చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో 5 వేళ్ళు ఉంటాయి. అవునా లేదా ఫ్రెండ్స్? 5 వేళ్ళు సరిగ్గా ఉంటాయంటే లేదనమాట. ఒకటి ఎక్కువ ఇలా ఉంటాయి కదా. అట్లా మనము మన జీవితాన్ని ఇతరులతో ఎప్పుడే కానీ పోల్చుకోవద్దు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. అలా ప్రతి ఒక్కరి ప్రయాణము వేరుగానే ఉంటుంది. మీ గమ్యం మీదే మీరు దృష్టి పెట్టాలన్నమాట. అదే విధంగానే లక్ష్యం స్పష్టంగా పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే బాగా మనం చదువుకొని నువ్వు లైఫ్లో ఏమవ్వాలని నీకు సాధించాలి, నేను ఒక డాక్టర్గా నేను అవ్వాలి, ఒక డాక్టర్ అయి నేను చూపించాలి, అది నా లక్ష్యము అని చిన్నప్పుడు మనము కలలు కంటూ ఉంటాం కదా. ఆ కలలను నెరవేర్చేటువంటి టైము మనకు ఎప్పుడు వస్తుందంటే 18 సంవత్సరాలు. ఆ టైంలో మనం బాగా చదువుకొని ఒక గోల్ అనేది మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పటి నుంచినే స్టార్ట్ అవుతుంది. నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, బిజినెస్ మ్యాన్ కావాలా, అలా యూట్యూబర్ కావాలా, అట్లా ఏదన్నా ఒక మైండ్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే నువ్వు తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గము నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనము మాట్లాడేటువంటి నైపుణ్యం కూడా చాలామందికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా తెలివి ఉన్నా కూడాను మాట్లాడటం రాకపోతే విలువ అనేది తగ్గిపోతుంది. చాలామందికి తెలివితేటలు చాలా బాగా ఉంటాయి. అయినా కూడా మాట్లాడటం అనేది కొంతమందికి మాట్లాడలేరనమాట. అంటే ఒక షైలా ఫీల్ అవుతారు. ఒక 10 మంది, ఒక 20 మంది మధ్యలో ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా కూడాను భయపడుతూ ఉంటారు. అలా భయం అనేది తొలగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మాట్లాడటం అనేది రావాలన్నమాట. మనము రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కానీ, తెలుగు, హిందీ అలా మనం ప్రతి ఒక్క భాషను క్షుణ్ణంగా మాట్లాడేటువంటి పద్ధతి అందరికీ కూడా రావాలి. మాట్లాడటం రాకపోతే విలువ అనేది మనకు తగ్గిపోతుంది. రోజు కొంచెం మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక ఇద్దరితో, ముగ్గురితో, రేపు 10 మందితో, అలా 100 మంది, 1000 మంది, 10,000 మంది ఉన్నా కూడా మనం ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి అనేది మనకు రావాలి. అలా మనము ఇలా రకరకాల భాషలు మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. అట్లా రకరకాల భాషలతో మనము మాట్లాడడం నేర్చుకోవాలి. అదే విధంగానే మనకు తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళు చెప్పినటువంటి మాటలు మనము వినాలి. వాళ్ళు చూసినటువంటి అనుభవం మనకు చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి, వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ మాటలను మనం శ్రద్ధగా విన్నామంటే మనము ఎప్పుడే కానీ మనం అనుకున్నటువంటి గోల్ అనేది ఖచ్చితంగా మనము మన లైఫ్లో సాధిస్తాము. పెద్దవాళ్ళు చెప్పినటువంటి, ఇప్పుడు మనకి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ గురువులు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా వింటే మనకి అది మనము ఎప్పుడే కానీ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తావు. అదేవిధంగానే తల్లిదండ్రుల మాట అనేది విన్నామనుకో, మనము ఎప్పుడే కానీ తప్పు దారి అనేది మనము పడమన్నమాట. ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నామంటే ఖచ్చితంగా సాధించే తీరుతావు. నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అలా అదే విధంగానే మనము ఇలా నువ్వు ఏం కావాలో, ముందు లైఫ్లో ఏం చేయాలో ఇవి మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా చదువును కానీ, ప్రతి ఒక్క పనిని కానీ నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళావనుకో జీవితంలో సక్సెస్ నీదే అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ కూడా ఇంత ఓపికగా నా వీడియోస్ని చూస్తున్నా, వింటున్నా మీ అందరికీ చాలా ధన్యవాదాలు.